నిన్న పుష్ప 2 1000 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇండియా మొత్తం టాలీవుడ్ పేరు మారుమోగుతోంది. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఇండియా మొత్తంలో కేవలం 8 ఉన్నాయి. వాటిలో 4 సినిమాలు టాలీవుడ్ నుంచే, అంటే మన తెలుగు సినిమాలే. సో ఇండియాలో అందరూ ఇప్పుడు తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేస్తేనే చాలా గొప్ప. అలాంటిది ఇప్పుడు సంవత్సరానికి కనీసం 1 అయినా 1000 కోట్లు కలెక్ట్ చేసేలా మారుతుంది మన ఇండస్ట్రీ. ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ని చాలా చీప్గా చూసేవారు. వీళ్ళకి పాన్ ఇండియా మూవీస్ తీయడం చేత కాదు, హై బడ్జెట్ పెట్టి మూవీస్ తీయడం వీళ్ళ వల్ల కాదు, తెలుగు సినిమాలు ఎందుకు పనికిరావు అని చాలా అనేవారు. బట్ ఇప్పుడు అదంతా చేంజ్ అయ్యింది. టాలీవుడ్ నుంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే అందరూ సైడ్ అయిపోవాల్సిందే. టాలీవుడ్కి ఇంత గొప్ప పేరు రావడానికి మెయిన్ రీజన్ రాజమౌళి గారు మాత్రమే. బాహుబలికి ముందు టాలీవుడ్ అంటే చిన్న చిన్న సినిమాలు మాత్రమే తీయగలుగుతుంది. అతి కష్టం మీద 100 కోట్లు కలెక్ట్ చేసేలా ఉండేవి. అందులో కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టి మూవీస్ తీయాలని ఎవరు కూడా రిస్క్ చేసేవారు కాదు. కానీ రాజమౌళి గారు ఫర్ ద ఫస్ట్ టైం 180 కోట్లు పెట్టి పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి ద బిగినింగ్ అంటూ తీసి రిలీజ్ చేశాడు. 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాంతో ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. అంతటితో ఆగకుండా 250 కోట్లతో బాహుబలి ది కన్క్లూజన్ అంటూ తీసి ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసేసరికి అమాంతం మన తెలుగు సినిమా లెవెల్ మొత్తం పెరిగిపోయింది. ఇక అంతటితో ఆగకుండా మల్టీ స్టారర్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ తో కలిసి RRR అంటూ 550 కోట్లతో తీసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసేలా తీశాడు. దీంతో తెలుగు సినిమా గురించి ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. ఈ 3 సినిమాలతో టాలీవుడ్ నిర్మాతలకి డైరెక్టర్లకి కొన్నంత ధైర్యం వచ్చేసింది. ఇక అప్పటి నుంచి ఒకరిని మించి ఒకరు పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు సినిమా తీయాలంటే 100 కోట్ల బడ్జెట్ వేసుకుని మరీ తీస్తున్నారు. ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు. ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా తీస్తున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాలీవుడే నంబర్ 1 గా నిలిచింది. ఒకసారి మన తెలుగు సినిమాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాహుబలి 2 2017లో రిలీజ్ అయి దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. RRR 2022లో రిలీజ్ అయి దాదాపు 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కల్కి 2898 AD 2024లో రిలీజ్ అయి దాదాపు 1030 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సలార్ పార్ట్ 1 2023లో రిలీజ్ అయి 620 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బాహుబలి పార్ట్ 1 2015లో రిలీజ్ అయి 600 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సాహో 2019లో రిలీజ్ అయి దాదాపు 420 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దేవర పార్ట్ 1 2024లో రిలీజ్ అయి దాదాపు 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆదిపురుష్ 2023లో రిలీజ్ అయి 392 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. పుష్ప పార్ట్ 1 2021లో రిలీజ్ అయి దాదాపు 360 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. హనుమాన్ 2024లో రిలీజ్ అయి దాదాపు 300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇంతే కాదు, అందరి చూపు ప్రస్తుతం ముందు వస్తున్న మూవీస్ పై ఉంది. అలాంటి పెద్ద సినిమాలు ఏంటి అంటే గేమ్ చేంజర్, సలార్ 2, స్పిరిట్, రాజస, పుష్ప 3, హరిహర వీరమల్లు, విశ్వాంబర, దేవర పార్ట్ 2, జై హనుమాన్, కల్కి 2 ఇలా అందరి చూపు టాలీవుడ్ పైన ఉంది. ఇప్పుడు సినిమా తీయాలన్న తెలుగు వాళ్ళే, కలెక్షన్స్ చేయాలన్న తెలుగు వాళ్ళే అన్నట్లు మారింది. దీంతో బాలీవుడ్ ని వెనక్కి నెట్టేసి మరి టాలీవుడ్ నంబర్ 1 గా నిలిచింది. మన తెలుగు సినిమాలో మీకు నచ్చినటువంటి మూవీ ఏదో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా 1 లైక్ చేయండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.